హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐఏఎస్ సాధక్ వన్స్ అగైన్. ఈరోజు మన వీడియోలో 15th June 2021 ఇంపార్టెంట్ హిందూ ఆర్టికల్ డిస్కస్ చేస్తాం. ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏమంటే పేజీ నెంబర్లో 7లో ఉందన్నమాట. పాలసీ డిఫికల్ట్ టు డిఫైన్ అని చెప్పేసి, అంటే మనకు వ్యాక్సిన్స్కి సంబంధించినటువంటి టాపిక్ అనమాట ఇది. అంటే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు వ్యాక్సిన్స్ డిప్లొమసీ ఎలా చూస్తున్నారని చెప్పేసి ఈ ఆర్టికల్ అనమాట. అలాగే ఇంకో ఆర్టికల్ వచ్చేసి మనకు పేజీ నెంబర్ 6లో ఉందన్నమాట. ఓకే, అన్లాకింగ్ వార్ హిస్టరీస్ విత్ ఏ పర్పస్ అని చెప్పేసి, అంటే మనకు చెప్పాను కదా, ఆల్రెడీ మనకు డిస్కస్ చేస్తాం. ఏవంటే మనకు ఈ యొక్క హిస్టరీకి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది రివీల్ చేయాలని చెప్పేసి మనకు చాలా పిటిషన్ రావడం జరిగింది అనమాట. సో దాన్ని బేస్ చేసుకొని మనకు ఈ ఆర్టికల్ రావడం జరిగింది. ఓకే, సెక్యూరిటీ టాపిక్ ఇది, పేజ్ నెంబర్ 6లో ఉంది. అలాగే ఇంకొక ఆర్టికల్ వచ్చేసి మనకు ఎలైట్ క్లబ్ అని చెప్పేసి, ఓకే, G7 గురించి అనమాట. ఇది అగైన్ G7 కంట్రీస్ గురించి, అలాగే ఆ కంట్రీస్ ఇంపార్టెన్స్ గురించి, ప్రజెంట్ ఈ వరల్డ్ ఉన్న ప్రజెంట్ సర్కమ్స్టెన్సెస్ బేస్ చేసుకొని ఈ G7 కంట్రీస్ ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాయి అని చెప్పేసి మనకు ఈ ఆర్టికల్ అనమాట. ఇట్స్ ఆల్ అబౌట్ ది G7. ఓకే, నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసి మనకు అబౌట్ ది క్లాషెస్ బిట్వీన్ ఇండియా అండ్ చైనా. ఓకే, గాల్వన్ దగ్గర మళ్ళీ ఏమవుతుందంటే 1 year తర్వాత వాట్ వి కాల్, ఇప్పుడు మనకు ప్రజెంట్ సిచ్యుయేషన్ కొద్దిగా డిఫికల్ట్గా ఉందన్నమాట. సో దాన్ని బేస్ చేసుకొని మనకు 2 ఆర్టికల్స్ వచ్చాయన్నమాట. ఓకే, దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ ఆర్టికల్స్ టుడే. Okay, let us look briefly about each and every article. Welcome to IAS Sathak once again. The first important article వచ్చేసి మనకు పాలసీ డిఫికల్ట్ టు డిఫైన్ అని చెప్పేసి మనకు ఆర్టికల్ ఉంది. పేజ్ నెంబర్ 7లో హెల్త్ టాపిక్ అనమాట ఇది. ఓకేనా, ఇక్కడ మెయిన్ థింగ్ ఏమంటే, ఇక్కడ ఈ ఆర్టికల్లో అలోవింగ్ మనీ స్పెంట్ అవుట్ ఆఫ్ ది పాకెట్స్ టు ఫీడ్ వ్యాక్సిన్స్ ప్రొడక్షన్ ఇన్ ఇండియా ఇన్ రెగ్రెసివ్ అండ్ ఇన్ఈక్వబుల్. అంటే మీనింగ్ ఏంటంటే, ఇక్కడ మనకు హియర్ ఇస్ దట్ మెయిన్ ఆథర్ ఈస్ సెయింగ్ దట్ వాట్ వి కాల్ ఈ కంపెనీస్కి ఎక్కువ ప్రొడక్షన్ ఇవ్వడం. ఓకే, అట్ ది సేమ్ టైం ఏంటంటే ఈ పాలసీ, ఓకే, ప్రజెంట్ కొత్తగా తీసుకొచ్చారు కదా వ్యాక్సిన్ పాలసీ అని చెప్పేసి. ఓకే, బై ద ఎండ్ ఆఫ్ దిస్ మంత్, ఓకే, అట్ ది సేమ్ టైం వాట్ వి కాల్ 18 to 44 years. ఓకే, 18 to 44 years ఉన్న వాట్ వి కాల్ సిటిజన్స్ ఖచ్చితంగా ఏంటంటే మనకు ఈ వ్యాక్సిన్ వచ్చేసి మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తామని చెప్పి చెప్తున్నారు. బట్ ఇది మనకు కరెక్ట్ డేట్ ఇచ్చేస్తారనమాట, 18th of June. ఓకే, from 18th of June the government is going to provide free vaccination for the group of 18 to 44 years. ఓకే, 18 to 44 years ఉన్న వాళ్ళకి వ్యాక్సినేషన్ ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు. బట్ అట్ ద సేమ్ టైం వాట్ ది గవర్నమెంట్ ఇట్ దట్ 25%. ఓకే, అలా డిస్కస్ చేసాం మనం. ఈ 25%, ఓకే, 25% ఆఫ్ ది వ్యాక్సిన్స్ షుడ్ బి గివెన్ టు ది ప్రైవేట్ కంపెనీస్. ఓకే, ప్రైవేట్ హాస్పిటల్స్ కావచ్చు, లేదంటే ప్రైవేట్ కంపెనీస్ వాళ్ళకి మనకు ఈ 25% ఆఫ్ వ్యాక్సిన్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారనమాట. ఎందుకోసం 25% చేస్తున్నారంటే, బికాస్ ఆల్రెడీ మన గవర్నమెంట్ చాలా ఎక్కువ మేము ఎక్స్పెండ్ చేస్తూ ఉందన్నమాట, అంటే ఖర్చు పెడతా ఉంది. 18 to 44 years అంటే చాలా వరకు ఇండియాలో ఉంటారనమాట. ఇండియా ఇస్ యంగెస్ట్ కంట్రీ చెప్తాం కదా. సో పాపులేషన్ చాలా వరకు వీళ్ళు ఎక్కువ ఉన్నారు. అట్ ద సేమ్ టైం వ్యాక్సిన్స్ కూడా ఎక్కువ కాస్ట్ అవుతున్నాయి. సో దాన్ని బేస్ చేసుకుని ఏంటంటే, ఎవరైతే అఫోర్డ్ చేయగలుగుతారో, ఓకే, ఎవరైతే మనకు వాటికల్ అఫోర్డ్ చేయగలుగుతారో వాళ్ళు ఏంటంటే దే కెన్ బై ఫ్రమ్ ది ప్రైవేట్ హాస్పిటల్స్ అని చెప్పేసి మనకు గవర్నమెంట్ 25% ఆఫ్ వ్యాక్సిన్స్ అనేవి మనకు ఈ ప్రైవేట్ హాస్పిటల్స్కి కొనుక్కోవచ్చు. అంటే కంపెనీస్ అనే మనం వ్యాక్సిన్ తయారు చేస్తుంటాయి కదా, ఈ కంపెనీస్ అనే వాళ్ళు తయారు చేసిన 100% వ్యాక్సిన్స్లో 25% వ్యాక్సిన్స్ అనేవి దే కెన్ సెల్ టు ది ప్రైవేట్ కంపెనీస్ అని చెప్పేసి. అలాగే మనకు సర్చార్జ్ 150 రూపీస్ కన్నా ఎక్కువ ఉండదని చెప్పేసి మన ప్రీవియస్ ఆర్టికల్ డిస్కస్ చేసాం. కొన్ని రెగ్యులేషన్ తీసుకొచ్చారు. బట్ ఈ రెగ్యులేషన్ గురించి ప్రజెంట్ మనకు ఈ ఆథర్ చెప్తున్నారనమాట. ఏమంటే ఈ 25% వ్యాక్సిన్స్ ప్రైవేట్ కంపెనీస్ ఇవ్వడం వలన ఏమవుతుందంటే, మళ్ళీ వాటి కలిగి మనకు డిఫరెన్షియస్ రైజ్ అయ్యే ఛాన్స్ ఉంది, డిస్క్రిమినేషన్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్తున్నారనమాట. అర్థమవుతుందా? సో ఇక్కడ మనకి ఏంటంటే వాట్ వి కాల్ ఈ 25% వ్యాక్సిన్స్ అనేవి మనకు ఈ ప్రైవేట్ కంపెనీస్ ఇవ్వడం వలన, ఓకే, 25% వ్యాక్సిన్స్ ప్రైవేట్ కంపెనీస్ ఇవ్వడం వలన ఈ ప్రైవేట్ కంపెనీస్ మాక్సిమం ఎక్కడ ఉంటాయంటే, ఆఫ్ కోర్స్ ప్రైవేట్ కంపెనీస్ కావచ్చు, ప్రైవేట్ హాస్పిటల్స్ కావచ్చు, మాక్సిమం ఎక్కడ ఉంటాయంటే ఆఫ్ కోర్స్ మనకు అర్బన్ ఏరియాస్లో ఉంటాయి. అర్థమవుతుంది, అర్బన్ ఏరియాస్లో ఉంటాయి. బట్ ఇక్కడ మనకు ఈ 25% వ్యాక్సిన్స్ అనేవి ఇక్కడ రూరల్ పీపుల్ దగ్గర ఉన్నటువంటి, అఫ్ కోర్స్ మనకు ఎవరైనా రూరల్ ఏరియాలో ఉన్న పీపుల్ ఎవరైనా కానీ, కొద్దిగా రిచ్ పీపుల్ అయినా కానీ, ఓకే, ఒకవేళ వాళ్ళు అఫోర్డ్ చేసుకోవాలన్నా కానీ మనకి ఏమవుతుందంటే ఆ రూరల్ ఏరియాస్లో మనకు అవైలబుల్గా ఉండవన్నమాట. ఓకే, ఎవరైనా రూరల్ ఏరియాస్లో ఉండేవాళ్ళు, అంటే పల్లెల్లో ఉండేవాళ్ళు ఎవరైనా కానీ డబ్బులు ఇచ్చి వేయించుకోవాలన్నా కానీ మనకి ఏంటంటే మన ఇక్కడ వాటి మనకు కొన్ని ప్రాబ్లమ్స్ రైజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే, ఫైనల్గా మనకి ఏంటంటే ఇక్కడ డిస్క్రిమినేషన్ రైజ్ అవుతుంది అనమాట. ఓకే, ఈవెన్ దే ఆర్ అఫోర్డబుల్ బట్ డిస్క్రిమినేషన్ రైజ్ అవుతా ఉంది. అట్ ది సేమ్ టైం ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఈ వ్యాక్సిన్స్ అనేవి వాట్ వి కాల్ ఎమర్జెన్సీ సిచ్యుయేషన్స్లో, ఓకేనా, ఎమర్జెన్సీ సిచ్యుయేషన్స్లో గవర్నమెంట్ హాస్పిటల్స్లో కానీ లేదా గవర్నమెంట్ ప్లేసుల్లో కానీ మనకు అవైలబుల్గా లేనప్పుడు, ఓకేనా, ఒకవేళ గవర్నమెంట్ ప్లేసుల్లో కానీ లేదా గవర్నమెంట్ హాస్పిటల్స్లో కానీ మనకు అవైలబుల్గా లేనప్పుడు ఏమవుతుందంటే, ఖచ్చితంగా వ్యాక్సిన్స్ వేయించుకోవాలన్నమాట ఖచ్చితంగా. ఓకేనా, అవైలబుల్గా లేనప్పుడు కొద్దిగా సీరియస్ అయినప్పుడు ఏమవుతుందంటే మనకు
నార్మల్ పీపుల్ కూడా ఏంటంటే పూర్ పీపుల్ కూడా దే హ్యావ్ టు గో ఫర్ ది ప్రైవేట్ హాస్పిటల్స్. ఓకే. ప్రైవేట్ హాస్పిటల్ ఖచ్చితంగా వెళ్ళాలి. అప్పుడు ఏమవుతుందంటే ప్రైవేట్ హాస్పిటల్స్‌లో మనకి ఎక్కువ కాస్ట్ చేస్తారు ఖచ్చితంగా మనకు తెలిసింది. ఇప్పుడు గవర్నమెంట్ రెగ్యులేషన్ తీసుకొస్తున్నా గానీ, బట్ ఏమవుతుందంటే ఇక్కడ మనకు వాళ్ళు కొద్దిగా ఎక్స్‌ట్రా అమౌంట్ చార్జ్ చేయడం గానీ, లేదా సర్వీస్ చార్జ్ గానీ ఏదో ఒక పేరు చెప్పడం గానీ, అమౌంట్ ఎక్కువ చార్జ్ చేస్తుంటారనమాట. సో, దానివల్ల ఏమవుద్దంటే ఇక్కడ మనకు పూర్ పీపుల్ అనేవాళ్ళు ఖచ్చితంగా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేసుకుంటారనమాట. ఓకేనా. ఒకవేళ మనకు గవర్నమెంట్ హాస్పిటల్స్‌లో వ్యాక్సిన్స్ సరిగ్గా లేకున్నప్పుడు అప్పుడేందంటే ఖచ్చితంగా ఏందంటే మన గవర్నమెంట్ ఆఫ్‌కోర్స్ మళ్ళీ ఇక్కడ మళ్ళీ క్వెషన్ అడుగుతుందన్నమాట. ఏం క్వెషన్ అంటే ఇక్కడ మళ్ళీ కొన్న వాట్ వి కాల్ మానిప్యులేషన్ జరిగి ఓకే. గవర్నమెంట్ హాస్పిటల్స్‌లో కావాలని వీళ్ళు స్టాక్ లేదని చెప్పడం గాని, ఇలా చేయడం దానివల్ల ఏమవుతుందంటే ప్రైవేట్ హాస్పిటల్స్‌కి అందరూ వచ్చేస్తారని చెప్పేసి. సో, ఇలా కూడా జరిగే ఛాన్స్ ఉందన్నమాట. సో, ఫైనల్‌గా ఇక్కడ ఏమవుతుందంటే వాట్ వి కాల్ ఈ 25% పెట్టడం వలన అంటే వాట్ వి కాల్ ప్రైవేట్ కంపెనీస్‌కి లేదంటే ప్రైవేట్ హాస్పిటల్స్‌కి ఇవ్వడం వలన ఫైనల్‌గా ఎవరు లాస్ అవుతున్నారంటే ఆఫ్‌కోర్స్ ఇక్కడ ఫైనల్‌గా ఈ పూర్ పీపుల్ లాస్ అవుతున్నారని చెప్పేసి మనకు ఈ ఆర్టికల్ చెప్తుందన్నమాట. ఓకే. మనకి ఈ ప్రెజెంట్ ఉన్నటువంటి ఈ వాట్ వి కాల్ ఆ వ్యాక్సిన్ పాలిసీని కొద్దిగా మార్చాలి. ఓకేనా. అలాగే మనకు వాట్ వి కాల్ ఇది ఒకరి వల్ల వచ్చింది కాదు కాబట్టి వాట్ వి కాల్ ఇది స్ప్రెడ్ అవుతుంది కాబట్టి ఇది ఒక మనకు వాట్ వి కాల్ కంటిన్యూయస్ డిసీజ్ కాబట్టి గవర్నమెంట్ ఖచ్చితంగా ఏందంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లోనే ప్రతి ఒక్కరికి అందించాలని చెప్పేసి మనకి ఈ ఆర్టికల్ చెప్తుందన్నమాట. ఓకే. దిస్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్. లెట్స్ లుక్ ఇంటు ద నెక్స్ట్ ఆర్టికల్. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మనకు వాట్ వి కాల్ అన్లాకింగ్ వార్ హిస్టరీస్ విత్ పర్పస్ అని చెప్పేసి మనకు ఆల్రెడీ డిస్కస్ చేసాం మనకు. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలి. ఓకే. స్టార్టింగ్ ఎప్పుడైందంటే మనకు ఇక 2 ఐఏఎస్ ఆఫీసర్స్ అనేవాళ్ళు వాళ్ళు ఇన్ఫర్మేషన్ లీక్ చేయకూడదని చెప్పేసి మనకు ఒక కాంట్రవర్సీ రైజ్ చేశారనమాట. దాని బేసిస్‌కి మనకు డైలీ ఒక ఆర్టికల్ లేదా ఒక న్యూస్‌లో, పేపర్‌లో ఖచ్చితంగా కనిపిస్తూనే ఉంది. ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలా? చేయకూడదా? అంటే ఓల్డ్ ఇన్ఫర్మేషన్. ఓకేనా. అలాగే మన గవర్నమెంట్ కొత్తగా కొన్ని పాలిసీ తీసుకొచ్చిందనమాట. ప్రీవియస్‌గా డిస్కస్ చేసాం. 13 జూన్ మనము. ఈ పాలిసీ ఏమంటే 25 ఇయర్స్ అంతకన్నా ముందున్న ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉందనుకోండి, లైక్ వార్ హిస్టరీ కావచ్చు, లేదంటే వాట్ వి కాల్ మన మిలిటరీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ ఏవైనా మనకి క్లాసిఫై చేయాలి. ఓకే. డీక్లాసిఫై చేయాలి. దెన్ ఆఫ్టర్ ద క్లాసిఫికేషన్ దెన్ గవర్నమెంట్ కెన్ పబ్లిష్ ఇట్. ఓకేనా. గవర్నమెంట్ ఏం చేయొచ్చు ఖచ్చితంగా పబ్లిష్ చేయొచ్చనమాట. ఓకేనా. అర్థమవుతుందా? అంటే వాట్ వి కాల్ గవర్నమెంట్ 25 ఇయర్స్ లోపు నుండి ఇన్ఫర్మేషన్ అంతా ఫస్ట్ కలెక్ట్ చేయాలి. కలెక్ట్ చేసిన తర్వాత దే హావ్ టు క్లాసిఫై అనమాట. ఓకే. దే హావ్ టు డీక్లాసిఫై. ఓకే. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదా. 13 జూన్ 2021 అనాలిసిస్‌లో మనం డిస్కస్ చేసాం. అక్కడ చూడండి ఇక్కడ అదే చెప్తున్నారన్నమాట. ఆర్చీవింగ్, డీక్లాసిఫికేషన్ అండ్ పబ్లికేషన్ ఆఫ్ వార్ ఆపరేషన్ హిస్టరీస్. ఓకేనా. ఇక్కడ చూడండి అదే చెప్తున్నా ఇక్కడ. ఆర్చీవింగ్, డీక్లాసిఫికేషన్, పబ్లికేషన్ అండ్ వార్ ఆపరేషన్ హిస్టరీస్ అని చెప్పేసి. అంటే దీనివల్ల ఏమవుతుంది మనకు ఒక వాట్ వి కాల్ ఈ ఇన్ఫర్మేషన్ వల్ల మనకు ఏమో ఏమైనా లాభం ఉంటుందా అని ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఒక అండర్‌స్టాండింగ్ కోసం గాని, లేదంటే ప్రజల అవగాహన కోసం గాని, లేదంటే ఒక హిస్టోరియన్స్ గురించి గాని, ఒక ఎడ్యుకేషనల్ పర్పస్ పరంగా గాని మనకేందంటే స్టూడెంట్స్ కూడా కొద్దిగా ఒక అవేర్‌నెస్ ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ మనకు కూడా అర్థమవుతుందన్నమాట. మన కంట్రీ మన కోసం ఏం చేస్తా ఉంది. ఓకే. ఎవరైనా గొప్ప విషయాలు త్యాగాలు చేసినా గాని, ఇలాంటి కొన్ని విషయాలు మనకు క్లియర్‌గా మనకు అర్థమవుతుంది. ప్రజలు కూడా చేరువవుతాయన్నమాట. సో, దాన్ని బేస్ చేసుకొని మనకు చాలామంది ఆథర్స్ అనేవాళ్ళు, చాలామంది జర్నలిస్ట్ అనేవాళ్ళు, అండ్ న్యూస్ పేపర్ రైటర్స్ అనేవాళ్ళు వాట్ వి కాల్ మనకేందంటే ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ప్రొవైడ్ చేయాలి అని చెప్పేసి మనకు చెప్తున్నారనమాట. ఓకేనా. అలాగే మనకు ఈ పబ్లిక్ రికార్డ్ యాక్ట్ ఉంది ఇప్పుడు 1993లో అండ్ పబ్లిక్ రికార్డ్ రూల్స్ 1997 ఈ రెండు బేస్ చేసుకొని అమెండ్మెంట్ చేయడం జరిగిందనమాట. ఓకేనా. అలాగే మనకు వాట్ వి కాల్ హెండర్సన్ బ్రూక్స్ రిపోర్ట్ ప్రకారం ఏంటంటే మనకు ఈ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ప్రొవైడ్ చేయాలి. ఓకే. ఎందుకంటే ప్రతి ఒక్కరికి రైట్ ఉంటుందన్నమాట కంట్రీలో ఉండే ప్రజలకి. ఓకేనా. కంట్రీలో ఏం జరుగుతుందో తెలుసుకునేదానికి. బట్ ఏవైతే సెన్సిటివ్ మ్యాటర్స్ ఉంటాయో, ఏవైతే మనకు కంట్రీ ఇంటిగ్రిటీని, ఇది కంట్రీ నేషనల్ సెక్యూరిటీని ఏమన్నా ప్రాబ్లమ్ క్రియేట్ చేసేటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే అలాంటి ఇన్ఫర్మేషన్ కావాలని మనము సెక్యూర్‌గా ఉంచుకోవచ్చు. బట్ అనవసరమైన విషయాలన్నిటిని సెక్యూర్‌లో ఉంచడం వల్ల ఏమంటే మనకు కావాలని డిస్క్లోజ్ చేయకుండా అన్నట్లు అయిపోతుందన్నమాట. సో, దానివల్ల ప్రజలకి కంట్రీ మీద కొద్దిగా వాట్ వి కాల్ అపోజిషన్ ఫీలింగ్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పేసి మనకు కొన్ని రిపోర్ట్స్ చెప్తున్నాయి. సో, దాన్ని బేస్ చేసుకొని మనకు ఈవెన్ వియట్నాం వార్ టైమ్‌లో కూడా మనకేందంటే మొత్తం ఏందంటే వాట్ వి కాల్ ఇన్ఫర్మేషన్ మొత్తం యాక్సెస్ ఉందంట. హ్యాడ్ యాక్సెస్ నాట్ ఓన్లీ త్రూ ఆపరేషనల్ అకౌంట్స్ బట్ ఆల్సో ద అచీవ్డ్ డిస్కషన్స్ బిట్వీన్ ది పొలిటీషియన్ ఆర్కిటెక్ట్స్. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఈ వియట్నాం వార్‌లో మనకు చూసాం ఆల్రెడీ మనకు ఈ క్రిటికల్ అంటే మనకు వాట్ వి కాల్ పొలిటికల్ థింకర్స్ కావచ్చు, అర్థమవుతుందా? లేదంటే మనకు వాట్ వి కాల్ ఇక్కడ మన న్యూస్ రిపోర్టర్స్ కావచ్చు, లేదంటే బుక్ రైటర్స్ కావచ్చు. వీళ్ళకి పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తే దే విల్ వాట్ వి కాల్ మంచిగా రాయగలుగుతారనమాట. అలాగే మనకు మంచిగా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయగలుగుతారు. వియట్నాం వార్ గురించి క్లియర్‌గా ఇన్ఫర్మేషన్ మనకుంది కాబట్టి వి ఆర్ గోయింగ్ టు వాట్ వి కాల్ ఇక్కడ ఏం జరిగింది? అక్కడ ఎందుకు ఆ ప్రజలు అలా ఇబ్బంది పడ్డారు? ఓకేనా. అలాగే మనకు ఎందుకు అమెరికా గాని ఇలాంటి కంట్రీస్ ఇన్వాల్వ్ అయ్యాయని చెప్పేసి మనకు వాట్ వి కాల్ కొన్ని ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్‌గా ఉందన్నమాట. ఓకేనా. ఒకవేళ మన గవర్నమెంట్ అక్కడ మనం ఇలాంటి ఇన్ఫర్మేషన్ బయటకి పాస్ చేయకుండా ఉండింటే మనకి ఇలా ఇప్పుడు ప్రెజెంట్ అంత హిస్టరీ ఉండేది కాదనమాట.
ఓకేనా. సో అట్లా మనకేందంటే ఖచ్చితంగా హిస్టరీ ఖచ్చితంగా ఉండాలి కాబట్టి అట్ ద సేమ్ టైం ఏంటంటే ప్రాపర్ హిస్టరీ ఉండాలన్నమాట. ఓకే. హిస్టోరియన్స్ రాసే బుక్‌లో మనకేందంటే ఒక ప్రాపర్ ఎవిడెన్స్ అనేది ప్రొవైడ్ చేసి గవర్నమెంట్ సపోర్ట్ ఉంటే అప్పుడేమవుతుందంటే వి కెన్ గెట్ వాట్ వి కాల్ అక్యురేట్ 100% అక్యురేట్‌గా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మనకు అందుతుందన్నమాట. సో అదే ఇక్కడ మనకు ఆథర్ చెప్తున్నారనమాట. అలాగే మనకేందంటే వాట్ వి కాల్ మల్టిపుల్ లెవెల్ ఆఫ్ డీక్లాసిఫికేషన్. ఓకేనా. మనకేందంటే వి హావ్ టు డీక్లాసిఫై ద ఇన్ఫర్మేషన్ ఇన్ ద మల్టిపుల్ లెవెల్. ఓకే. మల్టిపుల్ లెవెల్‌లో మనం ఇన్ఫర్మేషన్ డీక్లాసిఫై చేయాలి. అట్ ద సేమ్ టైమ్ ఏందంటే రీసెర్చర్స్ అండ్ హిస్టోరియన్స్. ఓకే. రీసెర్చర్స్ అండ్ హిస్టోరియన్స్ ఇద్దరు ఒక ప్లేస్ దగ్గర కూర్చోబెట్టి ఓకేనా. అప్పుడు ఏంటంటే మనకు వాట్ వి కాల్ వి విల్ గెట్ అన్ ప్రాపర్ ఎవిడెన్స్ అండ్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఆల్రెడీ ఉన్న ఇన్ఫర్మేషన్‌కి మనకి రీసెర్చర్స్ అలాగే హిస్టోరియన్స్ ఇద్దరు అలాగే గవర్నమెంట్ ముగ్గురు ఈ ముగ్గురు కలిసి ఒక ఇన్ఫర్మేషన్ అయినా మనం క్లాసిఫై చేసినట్లయితే ఇట్ విల్ గివ్ అయిన ప్రాపర్ మంచిగా మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుందని చెప్తున్నారు. అలాగే మనకు డిజిటైజేషన్ నథింగ్ బట్ ఏంటంటే వాట్ వి కాల్ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని మనకు కాపీ ఉండే ఆల్మోస్ట్ ఓల్డ్ ఇన్ఫర్మేషన్ మొత్తం 25 ఇయర్స్ బ్యాక్ అంటే మనకి ఎలా ఉంటుందంటే రికార్డ్ ఫార్మేట్లో ఉంటుందన్నమాట. దాన్ని డిజిటైజ్ చేస్తే ఏమవుతుందంటే మనం కంప్యూటరైజ్ చేసామనుకోండి ఆ ఇన్ఫర్మేషన్ ఎప్పటికి చెడిపోకుండా ఉంటుంది. అలాగే అట్ ది సేమ్ టైం ఏంటంటే మనకు ఇది ఈజీగా యాక్సెస్ ఉంటుంది అందరికీ. ఓకే. మనకి డిపార్ట్మెంట్స్ మధ్య ఒక ఈజీగా మూవ్ చేయడానికి కానీ లేదంటే ఈజీగా మనకు స్ప్రెడ్ చేయడం కోసం కానీ ఈజీగా ఉన్న చెప్తున్నారనమాట. అలాగే కొన్ని ఎగ్జాంపుల్ చెప్తున్నాయి ఇక్కడ మనకు. లైక్ మనకు ఆపరేషన్ బ్రాస్ ట్రాక్ కానీ ఆపరేషన్ ఫాల్కన్ కానీ ఇలాంటి ఆపరేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మన గవర్నమెంట్ ప్రొవైడ్ చేసి చాలా బాగుంటుందని చెప్పేసి మనకు చెప్పడం జరుగుతుంది అనమాట ఈ ఆర్టికల్. ఓకే. మెయిన్లీ ఇక్కడ వచ్చి మనకి ఏం చెప్తున్నారంటే ఈ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ప్రొవైడ్ చేయాలి. ఓకేనా. ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ప్రొవైడ్ చేయాలని చెప్పేసి మనకు ఈ ఆథర్ చెప్తున్నారనమాట. ఓకేనా. ఆల్రెడీ మనం క్లియర్గా తెలుసుకోవాలని దీని గురించి మనము 13 జూన్ 2021 కరెంట్ అఫైర్స్లో మనం డిస్కస్ చేసాం. ఓకేనా. దాన్ని బేస్ చేసుకొని మనకు చూడండి అర్థమవుతుంది. సో నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మనకు వాట్ వి కాల్ ఎలైట్ క్లబ్ అని చెప్పి చెప్తున్నారనమాట. ఎలైట్ క్లబ్ అని అర్థమవుతుంది కదా. అంటే మనకు రిచ్ కంట్రీస్ క్లబ్ అనమాట. ఇది నథింగ్ బట్ G7. ఓకే. బట్ ప్రజెంట్ ఈ వాట్ వి కాల్ G7 ఇంపార్టెన్స్ తగ్గిపోతా ఉంది. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం G7 టాపిక్లో ప్రీవియస్ టాపిక్స్లో. అట్ ద సేమ్ టైం ఏంటంటే యునైటెడ్ కింగ్డమ్స్ యునైటెడ్ స్టేట్స్ కానీ ఇంగ్లాండ్ కానీ లేదా కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్ దీస్ ఆర్ ది కంట్రీస్ ఇంక్లూడింగ్ ది G7 కంట్రీస్. G7లో ఉన్న ఇంపార్టెంట్ కంట్రీస్ అన్నాడు ఇవన్నీ. ఈ కంట్రీస్ కూడా ఇంపార్టెంట్ ప్లేన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన 7 కంట్రీస్ ఖచ్చితంగా గుర్తుండాలి. ఇంగ్లాండ్, యుఎస్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్. ఓకే. దీస్ ఆర్ ది కంట్రీస్ దట్ ఈస్ పార్ట్ ఆఫ్ ది G7. సపోర్ట్ ఈ కంట్రీస్ ఏంటంటే బిఫోర్ ఒక వాట్ వి కాల్ ఈ 90s ఆ టైంలో ఓకే 90s ఆ టైంలో మనకి ఏంటంటే దీస్ ఆర్ ది వరల్డ్స్ బిగ్గెస్ట్ ఎకానమీస్ అనమాట. నియర్లీ 70% ఆఫ్ ది వరల్డ్ ఎకానమీ షేర్డ్ బై దీస్ కంట్రీస్. బట్ ప్రజెంట్ ఏంటంటే ది షేర్ ఆఫ్ ది ఎకానమీ ఆఫ్ దీస్ కంట్రీస్ డ్రాప్ డౌన్ 40%. ఓకే. 40% తగ్గిపోయింది అనమాట. అర్థమవుతుందా. సో దీని బేసెస్కి మనకు ఈ ఆర్టికల్లో ఈ G7 కంట్రీస్ ఇంపార్టెన్స్ తగ్గిపోతా ఉంది. ఓకేనా. అట్ ది సేమ్ టైం ఏమవుతుందంటే వాట్ వి కాల్ ఈ యునైటెడ్ కింగ్డమ్స్ కానీ లేదంటే యునైటెడ్ స్టేట్స్ పవర్ అనేది తగ్గిపోతా ఉంది. అండ్ కొత్త వరల్డ్ ఎకానమీ అంటే మేజర్ పవర్స్ అనేది ఎమర్జ్ అవుతున్నాయి. లైక్ మనకు చైనా కావచ్చు, ఇండియా కావచ్చు, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా. ఓకే. ఇలాంటి కంట్రీస్ మనకి ఏంటంటే కొత్తగా ఎమర్జ్ అవుతున్నాయి అనమాట వరల్డ్ ఎకానమీస్గా. సో ఇలాంటి టైంలో ఏంటంటే దే హ్యావ్ టు వాట్ వి కాల్ అవుట్డేటెడ్ టెక్నిక్స్ని అవుట్డేటెడ్ మోడల్స్ని కొద్దిగా చేంజ్ చేసుకోవాలని చెప్పేసి మనకు ఆథర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. చూసినట్టు మనకి ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ మనకి G7 కంట్రీస్ మనకి ఏంటంటే 40% ఆఫ్ ది గ్లోబల్ జీడిపి అండ్ 10% ఆఫ్ ది వరల్డ్ పాపులేషన్ 10% వాట్ వి కాల్ పాపులేషన్ తీసుకుంటుంది అనమాట. బట్ ఇక్కడ ఏంటంటే పర్మనెంట్ సెక్రటేరియట్. ఓకే. పర్మనెంట్ సెక్రటేరియట్ ఉంది దీనికి G7 కంట్రీస్కి. బట్ ఏంటంటే మనకు ఈ ప్రెసిడెంట్షిప్ మాత్రం ఏంటంటే మనకు టర్మ్ వైజ్ మారిపోతుంటుంది అనమాట. ప్రెసిడెంట్ వచ్చేసి మనకు ఎవరు హెడ్ ప్రెసిడెన్సీలో మనకు ఈ మీటింగ్ జరుగుతుందంటే అఫ్ కోర్స్ బ్రిటన్ ప్రెసిడెన్సీలో ఇలా మనకు నెక్స్ట్ మనకి తర్వాత మళ్ళీ మారే ఛాన్స్ ఉంది. లైక్ మనకి నెక్స్ట్ అమెరికా, తర్వాత కెనడా ఇలా మనకి ఏంటంటే మనకు టర్మ్స్ ప్రకారం ఏంటంటే మనకు ఈ ప్రెసిడెన్సీ ఉంటుందన్నమాట. బట్ వాట్ వి కాల్ మనకు ఈ నథింగ్ బట్ ప్రెసెంట్ ఇది వచ్చేసి మన 1975లో. ఓకే. G7 వచ్చేసి మనకు 1975లో మనకు ఎస్టాబ్లిష్ కావడం జరిగిందనమాట. అంటే స్టార్ట్ కావడం జరిగింది. రీజన్ వచ్చేసి మనకు ఫస్ట్ వచ్చేసి రీజన్ యాక్చువల్గా 1975 టైంలో ఏంటంటే మనకు ఈ ఆయిల్ ప్రాబ్లమ్స్ రైజ్ అయ్యాయన్నమాట. ఆయిల్ క్రైసిస్ స్టార్ట్ అయ్యాయి. ఈ ఆయిల్ క్రైసిస్ స్టార్టింగ్ అవ్వగానే వరల్డ్ ఎకానమీ మొత్తం ఏంటంటే రిసెషన్లోకి వెళ్ళిపోయింది అనమాట. ఓకే. వరల్డ్ ఎకానమీ మొత్తం ఎలా వెళ్ళిపోయిందంటే రిసెషన్లోకి వెళ్ళిపోయింది. సో ఇలా రిసెషన్లో వెళ్ళినప్పుడు ఏంటంటే ఒక రిచ్ కంట్రీస్ అని కలిసి ఒక గ్రూప్లా ఫామ్ అయ్యాయి అనమాట. ఆ గ్రూప్ G7. ఓకేనా. ఈ రిసెషన్ టైంలో మనం ఈ రిచ్ కంట్రీస్
ఎలా మళ్ళీ ఈ మెయిన్ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసుకోవాలి అని చెప్పేసి మనకు ఆ రీజన్‌తో ఏందంటే ఫస్ట్ G7 మీటింగ్ స్టార్ట్ అయింది. తర్వాత G7 మీటింగ్ వచ్చేసి మనకు చాలా మెయిన్ వర్టికల్ యాస్పెక్ట్స్ మీద వెళ్ళిపోయిందనమాట. అంటే ఎకానమీ కాకుండా లైక్ మనకు క్లైమేట్ చేంజెస్ కావచ్చు, లేదంటే మనకు మెయిన్ పొల్యూషన్ గురించి కావచ్చు, లేదంటే మనకు నథింగ్ బట్ వర్టికల్ మీన్ హెల్త్ సెక్టార్ కావచ్చు. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ యాస్పెక్ట్స్ మీద వెళ్ళిపోతుందనమాట. బట్ యాక్చువల్ స్టార్ట్ అయింది మాత్రం ఎకానమీ బేస్ మీద స్టార్ట్ అయిన ఈ మెయిన్ వాట్ వి కాల్ G7 కంట్రీస్. దాని తర్వాత మనకేందంటే డిఫరెంట్ ఎక్స్‌పెక్ట్స్ మీద అలాగే మల్టీ వాట్ వి కాల్ మీన్ ఎక్స్‌పెక్ట్స్ మీద మనకు వర్క్ చేయడం జరిగిందనమాట. ఓకేనా? అండ్ ది సేమ్ టైమ్ ఏందంటే మనకు ఇది ప్రెసిడెంట్ చెప్పాను కదా! ప్రెసిడెన్సీ ఈస్ హెల్డ్ బై ఈచ్ ఆఫ్ 7 కంట్రీస్ ఇన్ టర్న్. ఓకేనా? అట్ ది సేమ్ టైమ్ ఇంటర్నేషనల్ ఎకానమీ పాలిసీస్ ఓకే. ఇట్ టేక్స్ మరి ప్రతి ఇయర్ ఏందంటే ఇంటర్నేషనల్ ఎకానమీ పాలిసీస్ చాలా ఎక్కువ ఇంపార్టెంట్ చాలా క్రూషియల్ తీసుకునేదనమాట. బట్ ప్రెజెంట్ ఈ 2020 ఈ 2015 తర్వాత ఏం చేయందంటే ఈ G7 ఇంపార్టెన్స్ తగ్గిపోతా వచ్చిందనమాట. ఎందుకంటే ఎకానమీ కూడా ఏందంటే వాట్ వి కాల్ వీళ్ళ ఎకానమీస్ అంత ప్రాపర్‌గా లేవన్నమాట. సో, అర్థమవుతుందా? అండ్ ఇంటర్నేషనల్ వాట్ వి కాల్ ఎకానమీస్ కూడా ఏందంటే కామన్ పాలిసీ తీసుకొస్తున్నా గానీ లైక్ ఇంటర్నేషనల్ వైస్‌గా. బట్ ఈళ్ళ ఎకానమీ పాలిసీస్ ఏంటంటే అంత ఎక్కువ మేజర్‌గా లేవనమాట. ఓకే. అండ్ కామన్ రెస్పాన్సెస్ ఉంటాయి. కామన్ రెస్పాన్సెస్ అంటే నథింగ్ బట్ ఇక్కడ ఈ కంట్రీస్ అన్ని మధ్య వాళ్ళ రిలేషన్ కూడా చాలా మంచిగా ఉంటుంది. మళ్ళీ రెస్పాన్సెస్ కూడా కామన్‌గా ఉంటాయి. అండ్ వీళ్ళు ఎవరన్నా ఒక ఇనిషియేషన్ తీసుకొచ్చారనుకోండి, ఒక వాట్ వి కాల్ ఏమన్నా ఒక వాట్ వి కాల్ ఒక సజెషన్స్ కానీ, లేదా షెడ్యూల్స్ కానీ, లేదంటే వాట్ వి కాల్ ఒక నోటీస్ తీసుకొచ్చారనుకోండి, మొత్తం ఏందంటే కామన్ రెస్పాన్స్ ఉంటుంది. అందరూ కలిసి ఒక డెసిషన్ తీసుకోవడం జరుగుతుందన్నమాట. అట్ ది సేమ్ టైమ్ ప్రెజెంట్ ఈ కార్న్‌వాల్ సమ్మిట్ నథింగ్ బట్ ఇంగ్లాండ్‌లో జరిగింది కాబట్టి దీనికి కార్న్‌వాల్ సమ్మిట్ అనే పేరు వచ్చిందన్నమాట. ఈ సమ్మిట్‌లో మనకు ఆల్రెడీ కొన్ని డిస్కషన్ చేశారన్నమాట. లైక్ మనకు ఏందంటే గవర్నమెంట్ ఫండ్స్ చేయాలని చెప్పేసి చాలా ఇంపార్టెంట్ డెసిషన్ అది. ఏందంటే డెవలపింగ్ కంట్రీస్‌కి లైక్ చైనా లాగా మనం కూడా నథింగ్ బట్ ఈ G7 కంట్రీస్ కూడా ఏందంటే వాట్ వి కాల్ ఫండ్స్ ఇవ్వాలని చెప్పేసి చాలా డిసిషన్స్ తీసుకోవడం జరిగిందనమాట. ఈ కార్న్వాల్ సమ్మిట్ కూడా కొద్దిగా ఇంపార్టెంట్ మన ప్లీజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎందుకంటే కార్న్వాల్ సమ్మిట్ అంటే మనకు గుర్తుండాల్సింది ఏంటంటే G7 గుర్తుండాలి. క్వశ్చన్ కొద్దిగా ఇండైరెక్ట్‌గా అడుగుతుంటారు కొన్నిసార్లు. సో, ఇది కూడా కొద్దిగా ఇంపార్టెంట్ మనకు. అట్ ది సేమ్ టైమ్ ఏందంటే వాట్ వి కాల్ మనకు ఇక్కడ ఒక మేజర్ ఈ సమ్మిట్‌లో మనకు G7 ప్రెజెంట్ సమ్మిట్‌లో ఏందంటే అమెరికా ఇస్ బ్యాక్ అని చెప్పేసి. అంటే అమెరికా ఆల్రెడీ ప్రీవియస్‌గా ఇలాంటి టాక్టిక్స్ ఫాలో అయ్యేదన్నమాట. లైక్ మనకు ఫండ్ చేయడం గాని, ప్రెజెంట్ చైనా ఎలా అయితే మనం ఫాలో అవుతుందో డెట్ ట్రాప్ టెక్నాలజీ డెట్ ట్రాప్ బట్ వెహికల్ టెక్నిక్ అనేది అలాంటి టెక్నిక్స్ మనకేందంటే ఈ ఓల్డెన్ డేస్‌లో కూడా మనకు అమెరికా లాంటి కంట్రీస్ ఫాలో అయ్యేటన్నమాట. అప్పు ఎక్కువ ఇవ్వడం గాని, దానివల్ల ఏందంటే ఆళ్ళు అప్పులో వెళ్ళిపోతారు పూర్తిగా డెవలపింగ్ కంట్రీస్. సో, వాళ్ళు చెప్పిన మాట వింటారనమాట. అలా మనకు చైనా చేసేది. ఇప్పుడు ప్రెజెంట్ మళ్ళీ అమెరికా ఇస్ బ్యాక్ అని చెప్తున్నారనమాట. అట్ ద సేమ్ టైమ్ ఏందంటే దీంట్లో భాగంగానే మనకు వాట్ వి కాల్ అమెరికా వచ్చేసి 1 బిలియన్ కరోనా వ్యాక్సిన్స్ అనేది ప్రాపర్‌గా పూర్ కంట్రీస్‌కి స్ప్రెడ్ చేస్తున్నట్లు ఓకేనా. అలాగే మనకు అట్ ది సేమ్ టైమ్ ఏందంటే ఓపెన్ సొసైటీ ఉన్నట్లు. అంటే ఓపెన్ సొసైటీ అంటే లైక్ మనకు ఈ G7 కంట్రీస్‌లో కూడా కొన్ని ఇన్ఫార్మల్ గ్రూప్స్ ఉన్నాయి. ఇన్ఫార్మల్ కంట్రీస్ ఉన్నాయన్నమాట. లైక్ మనకు వాట్ వి కాల్ ఇండియా అండ్ ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా గాని, ఇండియా గాని అండ్ సౌత్ ఆఫ్రికా గాని ఓకేనా. అలాగే మనకు దీస్ ఆర్ ది కంట్రీస్ దీస్ ఆర్ ఇన్ఫార్మల్ ఓకే. ఇన్ఫార్మల్‌గా ఉన్నాయన్నమాట. అంటే మనకేందంటే ఓపెన్ సొసైటీ ఉంటుంది. అంటే ఈ G7లో కూడా మనకేందంటే ఈ కంట్రీస్ అంటే మనకి ఇండియా కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, సౌత్ ఆఫ్రికా కావచ్చు. ఇలాంటి కంట్రీస్ కూడా ఏందంటే వాట్ వి కాల్ వీళ్ళు కూడా కొన్ని సజెషన్స్ ఇవ్వొచ్చన్నమాట. ఓకేనా. అందుకే ఇక్కడ వాట్ వి కాల్ ఈ సేయింగ్ థట్ ఓపెన్ సొసైటీ అని చెప్తున్నారు. అట్ ది సేమ్ టైమ్ ఇక్కడ మనకు వాట్ వి కాల్ ఇక్కడ మనకు ఈ ఈ కౌంటరింగ్ చైనా అనమాట. మాకు ఇంకోటి మేజర్ రిజల్యూషన్ వచ్చేసి మనకిక్కడ ఈ G7 ప్రెజెంట్ మీటింగ్‌లో ఏమంటే ఈ కౌంటర్ ఓకే. అంటే ఎందుకు బట్టి చైనాకి అపోజిట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న కంట్రీస్ అన్ని కూడా ఏందంటే లైక్ మనకు యునైటెడ్ కింగ్డమ్ కావచ్చు, కెనడా కావచ్చు, ఫ్రాన్స్ కావచ్చు, జర్మనీ, ఇటలీ, జపాన్ ఇవన్నీ కూడా ఏందంటే ఖచ్చితంగా ఇవన్నీ ప్యూర్ అపోజిట్ అనమాట. ఎవరికి చైనాకి. ఈవెన్ ఇండియా, ఆస్ట్రేలియా, సౌత్ అమెరికా ఓకే. ఇవి కూడా సౌత్ ఆఫ్రికా సారీ. ఈ కంట్రీస్ కూడా ఏందంటే మనకు ప్యూర్ అపోజిట్ అనమాట. ఎవరికి ప్యూర్ అపోజిట్ అంటే ఆఫ్‌కోర్స్ ఈ చైనాకి మనకి ఇది ప్యూర్ అపోజిట్ కంట్రీస్. సో, ఇవన్నీ కలిసి ఏందంటే ఒక యాంటీ చైనీస్ గ్రూప్‌లా మారిపోయిందనమాట. అండ్ కౌంటరింగ్ చైనా ఓకే. జిన్‌జింగ్ అండ్ హాంకాంగ్ ఈ వర్టికల్లీ హాంకాంగ్‌లో ఉన్నటువంటి ప్రెజెంట్ సర్కమ్‌స్టాన్సెస్ బేస్ చేసుకొని హాంకాంగ్ ఎప్పటి నుంచో ట్రై చేస్తుంది కదా! లైక్ మనకు ఫ్రీడమ్ కావాలని చెప్పేసి చైనా నుంచి. బట్ చైనా ఇలాంటి ఎట్టి పరిస్థితుల్లో నీకు ఫ్రీడమ్ ఇవ్వడం లేదనమాట. సో, హాంకాంగ్ ఇష్యూని తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు ప్రెజెంట్ ఈ మీటింగ్‌లో. ఓకే. హాంకాంగ్ ఇష్యూని బయటకి తీసుకురావాలి. అట్ ది సేమ్ టైమ్ ఏందంటే నాన్ మార్కెట్ పాలిసీస్ ఓకే. నాన్ మార్కెట్ పాలిసీస్ ఉన్నాయి కదా! లైక్ మన చైనా కొన్ని టెక్నిక్స్ ఫాలో అవుతుంది. లైక్ డెట్ ఆఫ్ టెక్నాలజీ గాని, ఇలాంటి టెక్నిక్స్ కానీ, ఇలాంటి కొన్ని టెక్నిక్స్ అని ఫాలో అవుతుందని నాన్ మార్కెట్ టెక్నిక్స్‌ని, నాన్ మార్కెట్ పాలిసీస్‌ని ఈ కంట్రీ ఫాలో అవుతుంటదనమాట. సో, అలాంటివి కూడా ఏందంటే మనం కొద్దిగా టాకిల్ చేయాలని చెప్పేసి మనకి ఈ ఆర్టికల్‌లో ఈ మెయిన్ వాట్ వి కాల్ ఈ యొక్క గ్రూప్ డిస్కషన్‌లో మనకు జరిగిందనమాట G7 మీటింగ్‌లో.
అట్ ది సేమ్ టైమ్ ఏంటంటే నథింగ్ బట్ ఈ చైనా సీలో కొద్దిగా ఇష్యూస్ అంటే చైనా సీ మన మొత్తం ఈ చైనా నేమ్ ఉంది కాబట్టి సింపుల్గా చాలా సిల్లీగా చెప్తుంది చైనా వచ్చేసి చైనా నేమ్ ఉంది కాబట్టి ఈ సీ సీ మొత్తం చైనా అని చెప్పి చెప్తున్నారనమాట. ఓకేనా. అట్లా ఇలాగైతే మన ఇండియన్ ఓషన్ కాబట్టి ఇండియన్ ఓషన్ మొత్తం మందే అయిపోవాలి కదా. సో అలాంటి సింపుల్ సిల్లీ లాజికల్ చైనా వెతుకుతుండేది అనమాట. సో చైనా సీ ఉంది కాబట్టి చైనా సీ మొత్తం వీళ్ళే అని చెప్పి చెప్తున్నారనమాట. సో అలాగే మనకు ఇది కూడా కొద్ది ఇష్యూ తీసుకున్నారనమాట. చైనా సీ మొత్తం చైనా వాళ్ళది కాదు. కొన్ని కంట్రీస్ ఉన్నాయి, లైక్ జపాన్ ఉంది. ఇక్కడ మనకు జపాన్ వాళ్ళు చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ తీసుకుంటుంది. సో ఇక్కడ మనకు చాలా కంట్రీస్ ఉన్నాయి. సో దాన్ని బేస్ చేసుకుని మనం ఇక్కడ చెప్తున్నాను అనమాట. చైనా సీ ఇష్యూ కూడా కొద్దిగా ఇంపార్టెంట్ అయింది ఇక్కడ. అలాగే ఆరిజిన్స్ ఆఫ్ కోవిడ్-19 విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా మనకు ఈ మీటింగ్లో డిస్కస్ చేశారనమాట. అంటే కోవిడ్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఓకేనా, అది అమెరికాలోనా లేదంటే ఈ చైనాలో అని చెప్పేసి మనకు అధిక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ చేయాలి అని చెప్పి ఖచ్చితంగా పట్టుదలతో వాటికి ఇక్కడ ప్రజెంట్ ఈ మీటింగ్లో డిసిషన్ తీసుకున్నారనమాట. ఖచ్చితంగా ఈ చైనా దానికి సపోర్ట్ చేయాలి ఇన్వెస్టిగేషన్కి అని చెప్పేసి అలా చెప్పడం జరిగిందనమాట. అట్ ది సేమ్ టైం ఏంటంటే కొన్ని ఈ గ్రూప్కి ఇన్ని రెజల్యూషన్స్ అయినా కానీ ఇవన్నీ కొద్దిగా మంచి పాయింట్స్ అయినా కానీ బట్ మనకు కొన్ని ఈ వాటి గ్రూప్లో కొన్ని G7 గ్రూప్లో కూడా కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయన్నమాట. కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట. ఆ ప్రాబ్లమ్స్ ఏమంటే ఆఫ్ కోర్స్ మనకు వచ్చేసి క్లోజ్డ్ గ్రూప్. ఓకే, G7 ఇస్ క్లోజ్డ్ గ్రూప్ అనమాట. అంటే క్లోజ్డ్ గ్రూప్ అంటే ఆఫ్ కోర్స్ చాలా తక్కువ కంట్రీస్ మాత్రమే ఉన్నాయి ఇక్కడ. ఓకే, వన్స్ అపాన్ ఎ టైం మనకు కెనడా, ఓకే, ఇటలీ అండ్ ఇంకో కొద్దిగా వరల్డ్ బిగ్గెస్ట్ ఎకానమీస్ అయినా కానీ బట్ ప్రజెంట్ వచ్చేసి కొద్దిగా కొత్తగా ఉన్న కంట్రీస్ ఉన్నాయన్నమాట. లైక్ మనకు వాట్ వి కాల్ అమెరికా కానీ, సారీ, అమెరికా ప్రజెంట్ వరల్డ్ ఇంక్లూడ్ ఉంది అఫ్కోర్స్ దాంట్లో. మన చైనా కావచ్చు, ఓకేనా, అలాగే ఇండియా, ఒక బ్రెజిల్, ఒక సౌత్ ఆఫ్రికా, ఒక ఆస్ట్రేలియా, వీళ్ళు కూడా ఏంటంటే మన వాటికల్ ప్రజెంట్ వరల్డ్స్ బిగ్గెస్ట్ ఎకానమీస్ ప్రజెంట్ అవుతున్నాయి అనమాట. సో వాటిని కూడా మనం కన్సిడర్ చేయాలి కదా. సో అందుకే చెప్తున్నారు ఇక్కడ మనకు, అర్థమవుతుందా. అండ్ నో బిడింగ్ ఇంపాక్ట్, నో బైండింగ్ ఇంపాక్ట్ ఆన్ పాలసీ. ఓకే, అనే వాట్ వి కాల్ ఒక పాలసీ తీసుకొచ్చినా కానీ, ఓకే, అలాంటి పాలసీస్ ఏమైనా కానీ వాట్ వి కాల్ ఇక్కడ మనకు ఈ బైండింగ్ ఇంపాక్ట్ ఉండదు. వరల్డ్ వైడ్గా బైండింగ్ ఇంపాక్ట్ ఉండడం లేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాలసీ తీసుకొచ్చారనుకోండి, ఇది చేయాలని, ఫర్ ఎగ్జాంపుల్ క్లైమేట్ చేంజ్ కోసం అని చెప్పేసి మనకు ఒక పాలసీ తీసుకొచ్చారు. ఈ క్లైమేట్ చేంజ్ కోసం అంటే కార్బన్ ఎమిషన్ తగ్గించాలి, ఇండస్ట్రీస్ తగ్గించుకోవాలని చెప్పడం జరిగింది. బట్ ఈ పాలసీని ఎవరు ఫాలో కావడం లేదనమాట. ఓకే, అంటే మనకేంటంటే ఈ కంట్రీస్ కొద్దిగా వీక్ అయ్యాయి కాబట్టి సో వీళ్ళు ఇచ్చే పాలసీస్ కానీ వీళ్ళు ఇచ్చేటువంటి ప్రజెంట్ కొత్త రెజల్యూషన్స్ కానీ ఇవన్నీ అంత ప్రాపర్గా ఇంప్లిమెంట్ కావడం లేదు. ఓకే, ఎందుకు ఇంప్లిమెంట్ కావడం లేదంటే లైక్ మన చైనా కావచ్చు, ఇండియా కావచ్చు, ఇలాంటి కంట్రీస్ ఏంటంటే దే విల్ నాట్ ఒబే ది ఆర్డర్స్ ఆఫ్ ది వాట్ వి కాల్, దే విల్ నాట్ ఒబే ది రెజల్యూషన్స్ ఆఫ్ ది G7 గ్రూప్స్ అనమాట. G7 గ్రూప్లో ఉండే రెజల్యూషన్ వాళ్ళు ఒబే చేయరనమాట. సో దానివల్ల ఏంటంటే ప్రాపర్గా ఈ వాటి బైండింగ్గా లేదనమాట. అంటే వచ్చేసి అంత ప్రాపర్గా ఇంప్లిమెంట్ కావడం లేదని చెప్తున్నారు. ఓకేనా. కామన్ క్యూ అంటున్నాడు అంటే వాటికల్ మనకు కామన్గా ఉన్నా కానీ కొన్ని యూనిక్ ఫీచర్స్ ఉంటాయి వీళ్ళకి. అంటే కొన్ని యూనిక్ వాళ్ళు డిసిషన్ తీసుకుంటారు అనమాట. ఓకేనా. మన కామన్గా ఉన్నా కానీ కొన్ని డిసిషన్స్ అనేవి బట్ చాలా వరకు ఏంటంటే యూనిక్గా తీసుకుంటారు వీళ్ళు. అంటే మనకు వాటికి ఈ G7 కంట్రీస్కి ఫేవరబుల్గా ఉండే చాలా డిసిషన్స్ అనేవి కూడా. అండ్ అలాటెడ్ టైం, ఓకే, టైం కూడా మనకి ప్రాపర్గా ఉండదన్నమాట. G7 కంట్రీస్ ఒక రెజల్యూషన్ ఒక ఎయిమ్ తీసుకున్నారనుకోండి, ఆ ఎయిమ్కి పర్ఫెక్ట్గా ఒక ప్రాపర్ టైం అనేది వీళ్ళు అలాట్ చేయరనమాట. సో అలాట్ చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే మనకు వాటికల్ ఇది మనకు రెజల్యూషన్స్ అనేవి పూర్తిగా మనకు డిస్మాంటిల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈవెన్ మెంబర్ కంట్రీస్ కూడా ఏంటంటే మనకు పాలసీస్కి బైండింగ్ చేయరనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మన క్లైమేట్ చేంజ్ కోసం ఒక రెజల్యూషన్ తీసుకొచ్చారు. బట్ ఈ రెజల్యూషన్ అమెరికా మాత్రం ఒప్పుకోలేదన్నమాట ఆ టైంలో. అంటే మనకి ఏంటంటే కొన్ని రెజల్యూషన్స్ ఈవెన్ ఓన్ కంట్రీస్ సపోర్ట్ చేయవన్నమాట. సో అలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అదే సేమ్ టైం ఏంటంటే ఎక్స్క్లూజన్ ఆఫ్ ది వరల్డ్స్ లార్జెస్ట్ ఎకానమీస్ అని చెప్తున్నారు. అంటే వరల్డ్స్ లార్జెస్ట్ ఎకానమీస్ లైక్ మనకు ఇండియా కావచ్చు, చైనా కావచ్చు, బ్రెజిల్ అండ్ సౌత్ ఆఫ్రికా అండ్ ఆస్ట్రేలియా, ఇలాంటి కొన్ని వరల్డ్ లీడింగ్ ప్రజెంట్ డెవలప్ అవుతున్నటువంటి ఎకానమీస్ అనేది మనకు ఇక్కడ మనం ఇంక్లూడ్ కాలేజ్ చేసామని అని చెప్పడం జరుగుతుంది అనమాట. అదే సేమ్ టైం ఇక్కడ చెప్తున్నానంటే ప్లాజా అకార్డ్ అని చెప్పేసి. అంటే ప్లాజా అకార్డ్ అంటే మనకు ఇదొక ఇంపార్టెంట్ దీన్ని చెప్పచ్చు ఒక కార్డ్ వాటి ఒక సైన్ అనమాట. ఇది వాటి నోటీస్ రెజల్యూషన్ అనమాట, ప్లాజర్ అకార్డ్ అనేది. దీని ప్రకారం మనకు చాలా ఇంపార్టెంట్ డిసిజన్ తీసుకున్నారు. బట్ ఈ డిసిషన్స్ కూడా ఏంటంటే ఒక్కరు కూడా ఇంప్లిమెంట్ కాలేదన్నమాట. సో ఇలాంటి మనకి కొన్ని అకార్డ్స్ ఉన్నాయన్నమాట. వీరు కూడా అన్ని పెండింగ్లో ప్రజెంట్ ఇప్పుడు కూడా పెండింగ్లో ఉన్నాయి. సో దీన్ని బేసిస్ ఏం చెప్తున్నారంటే మనం ఈ యొక్క ప్రజెంట్ ఈ ఎలైట్ క్లబ్ అనేది పూర్తిగా వర్టికల్ తగ్గిపోతూ ఉంది. ఓకేనా. సో దీని ప్రకారం మనం వీళ్ళు కొత్తగా న్యూ టెక్నిక్స్ ఫాలో కావాలి అని చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఇది అనమాట ఆర్టికల్. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మనకు ఆఫ్ కోర్స్ క్లాషెస్ బిట్వీన్ ఇండియా అండ్ చైనా. ఓకే, 1 year తర్వాత మళ్ళీ ఏమవుతుందంటే
బట్ వీళ్ళ గాల్వన్ దగ్గర మళ్ళీ అమెరికన్ సోల్జర్స్ అనే వాళ్ళు మళ్ళీ వార్ అలాంటి సిచ్యువేషన్ వస్తూ ఉందన్నమాట. సో దీని బేసిస్కి మనకు 2 ఆర్టికల్స్ వచ్చాయి. ఈ 2 ఆర్టికల్స్ మనం కలిపి ఒక ఆర్టికల్లో డిస్కస్ చేస్తాం. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి మనం పొలిటికల్ అకౌంటబిలిటీ. ఓకే, చాలా వరకు ఇది మన ఇండియాలో చాలా ప్రాబ్లమేటిక్ కాకపోతుంది అనమాట. వాట్ ఈస్ దట్ అంటే పొలిటికల్ అకౌంటబిలిటీ. మనకి యాక్చువల్గా మనకు ఇండియన్ ఈజ్ డెమోక్రాటిక్ కంట్రీ. ఓకే, డెమోక్రాటిక్ కంట్రీలో ఏంటంటే లైక్ మనకు రూలింగ్ పార్టీలో ఎంత పవర్ ఉంటుందో అలాగే అపోజిషన్ పార్టీలో అంతే పవర్ ఉంటుంది. ఓకేనా, అంటే మీనింగ్ ఏంటంటే అపోజిషన్ పార్టీ అడిగిన క్వశ్చన్లకి ఖచ్చితంగా రూలింగ్ పార్టీ ఏంటంటే దే హావ్ టు గివ్ ద ఆన్సర్స్. ఓకేనా, బట్ ఇక్కడ ఏంటంటే ప్రెసెంట్ సిచ్యుయేషన్లో అపోజిషన్ పార్టీ వాళ్ళు గవర్నమెంట్ వాటి చైనా వాటి ఇక్కడ ట్యాకిల్ చేయడం కోసం గవర్నమెంట్ ఎలాంటి స్టెప్ తీసుకుంటా ఉంది, చైనా అడ్డుకట్ట వేయడం కోసం గవర్నమెంట్ ఎలాంటి స్టెప్ తీసుకుంటుందని చెప్పడం జరుగుతుంది అనమాట. సో దీని బేసిస్గా మనకు ఇదే వచ్చాడు ఈ ఇయర్ ఆన్ అన్ఆన్స్ క్వశ్చన్ ఆన్ గాల్వన్ క్లాష్. ఓకే, ఇంకా మనకు 1 year అయిపోయినా కానీ గాల్వన్ సంబంధించినటువంటి విషయాల గురించి ఏదైనా మన గవర్నమెంట్ ఎలాంటి స్టెప్ తీసుకుంటా ఉంది చైనాను ఆపడం కోసం అని చెప్పేసి మనకు అపోజిషన్ పార్టీ అడుగుతున్నా కానీ బట్ దెర్ ఈస్ నో ఆన్సర్ ఫ్రమ్ ది అండ్ దెర్ ఈస్ నో అకౌంటబిలిటీ ఫ్రమ్ ది గవర్నమెంట్ అని చెప్పడం జరుగుతుంది అనమాట. అంటే గవర్నమెంట్ గురించి కానీ లేదా డిఫెన్స్ మినిస్ట్రీ గురించి కానీ మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ మనకి రావడం లేదు. ఓకే, ఈవెన్ మన గవర్నమెంట్ అపోజిషన్ పార్టీ చాలా క్వశ్చన్ అడుగుతున్నా కానీ అన్ని క్వశ్చన్ ఇంకా ప్రజెంట్ అన్ఆన్సర్ లాగా ఉండిపోయని చెప్తున్నారు అనమాట ఈ ఆర్టికల్లో. అట్ ద సేమ్ టైం కూడా ఏంటంటే మిలిటరీ సిచ్యుయేషన్. ఓకే, మిలిటరీ సిచ్యుయేషన్ అంటే వాట్ వి కాల్ మనకు ప్రజెంట్ ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మనకు వాట్ వి కాల్ మన ఈస్ట్ సైడ్ నుంచి లేదా వెస్ట్ సైడ్ నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ ఈస్ట్ సైడ్ నుంచి చైనా ఉంది, అలాగే మనకు వెస్ట్ సైడ్ నుంచి పాకిస్తాన్ ఉంది. ఈ 2 కంట్రీస్ ఒకేసారి మన మీద అటాక్ చేశారనుకోండి, అలాంటి సిచ్యుయేషన్ మనకి ఏమవుతుంది అంటే మిలిటరీ సిచ్యుయేషన్ ఎలా ఉంది ప్రజెంట్. ఓకే, ఈజ్ ఇట్ రెడీ టు ఫైట్ ఫర్ ది కంట్రీ. ఓకే, మనకి ఎందుకంటే ఆల్రెడీ మనకు ఫేస్ చేసాం 1962లో చైనా సడన్గా అటాక్ చేసింది అనమాట. ఓకే, ఎలాంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా సడన్గా అటాక్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనం ఖచ్చితంగా ఆ వార్లో మనం ఓడిపోవడం జరిగింది అనమాట. ప్రజలు ఇలాగ మన సడన్గా వాటి చైనా అటాక్ చేస్తే మన ఇండియా గెలుస్తుందా గెలుచుదా. ఓకేనా, ఈజ్ దర్ పాసిబిలిటీ ఆఫ్ విన్నింగ్ ద వార్ ఈజ్ నాట్ అని చెప్పేసి. అట్ ద సేమ్ టైం ఎందుకంటే ఆల్రెడీ పాకిస్తాన్ కూడా మనకు వెస్ట్ సైడ్ కాపలా కాసుకోవాలి, అట్ ద సేమ్ టైం ఈస్ట్ సైడ్ మనకు చైనా ఉందన్నమాట. ఒకవేళ ఇద్దరు ఒకేసారి అటాక్ చేశారనుకోండి, ఈజ్ ఇట్ మన ఆర్మీ ప్రజెంట్ సిచ్యుయేషన్ ఎలా ఉంది, మన రెడీగా ఉందా లేదా అని చెప్పేసి మనకు ఇది క్వశ్చన్ రైజ్ అవుతుంది అనమాట. అది కూడా మనకు ఆథర్ డిస్కస్ చేస్తున్నాను ఆర్టికల్. అలాగే మనకి నెక్స్ట్ వచ్చేసి మనకు ఎకనామిక్ మైట్ అని చెప్పేసి, ఎకనామిక్ మైట్లో కూడా మనకు వాట్ వి కాల్ ఎకానమీలో కూడా మనకు వాట్ వి కాల్ డిఫరెన్స్ ఉన్నాయన్నమాట. చైనా వరల్డ్స్ లార్జెస్ట్ ఎకానమీ అలా డెవలప్ అవుతుందన్నమాట. ఈవెన్ ఇండియా కూడా డెవలప్ అవుతున్నా కానీ బట్ చైనా బికమ్ వెరీ వెరీ పవర్ఫుల్. ఓకే, ఇట్ ఈస్ గోయింగ్ టు వాట్ వి కాల్ టచ్ ది అమెరికా అనమాట. అమెరికన్ టచ్ చేసి పొజిషన్ వెళ్ళిపోతా ఉంది. సో మన ఇండియన్ ఎకానమీ కూడా డెవలప్ అవుతుంది కానీ బట్ ప్రెసెంట్ చూసినట్టయితే అమెరికా ఎకానమీతో పోలిస్తే మనకు వాట్ వి కాల్ ఇండియన్ ఎకానమీ కొద్దిగా తక్కువ అనమాట. సో అట్ ది సేమ్ టైం ఏంటంటే కరోనా వల్ల ఏంటంటే ఎస్పెషలీ మన ఇండియన్ ఎకానమీ చాలా వరకు అనేది దెబ్బతినడం జరిగింది అనమాట. అర్థమవుతుంది, ఇండియన్ ఎకానమీ చాలా వరకు దెబ్బతినడం జరిగింది. అట్ ది సేమ్ టైం చైనా ఎకానమీ ఈ టైంలో ఇంకా ఎక్కువ డబుల్ అవుతా వచ్చింది అనమాట. సో దీనివల్ల ఏంటంటే మనకు ఎకానమీ ప్రకారం కూడా ఏంటంటే మనకు పట్టుకోవాలి చైనాతో కంపేర్ చేసి కొద్దిగా తక్కువ అని చెప్పడం జరుగుతుంది అనమాట. అదే సేమ్ టైం నెక్స్ట్ వచ్చేసి మనకు ఇండిపెండెంట్ ప్యానల్ అని చెప్పేసి. ఓకే, ఇండిపెండెంట్ ప్యానల్ అంటే వాట్ వి కాల్ మనకు వాట్ వి కాల్ ఈ ఆర్మీకి వచ్చిన ఇన్ఫర్మేషన్ కానీ లేదంటే వాట్ వి కాల్ ఈ డిఫెన్స్ సంబంధించినటువంటి డిసిషన్స్ అనేవి మనకు ఒక ఇండిపెండెంట్ ప్యానల్ వారు తీసుకుంటే బాగుంటుంది. ఈ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటే ఏమవుతుందంటే మనకు కొద్ది ఇబ్బంది కలిగిస్తూ ఉంది. ఓకే, ఇండిపెండెంట్ ప్యానల్ అయితే ఓకే వాట్ సిచ్యుయేషన్ తగ్గట్టుగా ఓకే వాళ్ళు ఏంటంటే దే విల్ గో అండ్ టాక్ టు ద వాట్ వి కాల్ నెగోషియేషన్ కానీ లేదంటే కొన్ని ఏమన్నా ప్రాబ్లమ్ ఉంటే సాల్వ్ చేసుకోవడం కానీ ఇలాంటి జరుగుతాయి అన్నమాట. బట్ ఇక్కడ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఏమవుతుందంటే దే థింక్ ఫర్ ది ఎలక్షన్స్ అనమాట. ఎలక్షన్స్ కోసం థింక్ చేస్తారు, అలా ఉండకూడదని చెప్పేసి మనకు ఆథర్ చెప్తున్నారు. ఓకే, అలా కాకుండా మనకు ఓన్గా వాట్ వి కాల్ ఇక్కడ జరిగేటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మనకు ఇండిపెండెంట్గా లైక్ జ్యుడిషియరీ లాగా ఉంటే బాగుంటుంది అని చెప్పడం జరుగుతుంది ఆథర్. అదే సేమ్ టైం ఏంటంటే కొలేషన్. ఓకే, కొలేషన్స్ అనే వాటి కాలం మనకు ఈ కొలేషన్స్ కూడా అంత సరిగ్గా లేవు మనకి ప్రజెంట్ సిచ్యుయేషన్లో కోవిడ్ టైంలో. ఓకే, ఇన్ ద ప్రజెంట్ ఫస్ట్ వేవ్లో మనకి ఏంటంటే ఇండియా ఇస్ ఇన్ పొజిషన్ లైక్ మనకు వ్యాక్సిన్ మిత్ర అని చెప్పేసి మనకు మైత్రి అని చెప్పేసి డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఏంటంటే మనకు గవర్నమెంట్ వచ్చేసి మనకు డిఫరెంట్ కంట్రీస్కి సపోర్ట్గా ఉండింది. చాలా కంట్రీస్కి చాలా ఫ్రీగా వ్యాక్సిన్ సప్లై చేయడం జరిగింది అనమాట. బట్ సెకండ్ వేవ్ సిచ్యుయేషన్ మొత్తం మారిపోయింది. ఓకే, ఇండియాస్ వాట్ వి కాల్ బేకింగ్ ఫ్రమ్ ద అదర్ కంట్రీస్ వేరే కంట్రీస్ తెచ్చుకుంటుంది అనమాట ఇండియాని. సో ఇప్పుడు ఏమవుతుందంటే మన ఇండియాతో రిలేషన్స్ కొద్దిగా దెబ్బతిన్నాయి అనమాట. ఎస్పెషలీ విత్ శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్. ఈవెన్ బంగ్లాదేశ్ కూడా ఈ వ్యాక్సిన్స్ సంబంధించిన విషయంలో ఏంటంటే చైనా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం వలన చైనా కొద్దిగా హెల్ప్ చేయడం వల్ల ఏమవుతుందంటే దీస్ కంట్రీస్ ఆర్ బికమ్ వర్స్ అనమాట. లైక్ శ్రీలంక కావచ్చు, లేదా బంగ్లాదేశ్ కావచ్చు,
నేపాల్ కావచ్చు, మన సరౌండింగ్ కంట్రీస్ అనమాట. ఓకే. నాట్ ఫర్ ది మన వేరే వేరే కంట్రీస్ కాదు. సరౌండింగ్ కంట్రీస్ హెల్ప్ చేశాయనుకోండి ఏమవుతుందంటే ఇండియాకి అటాక్ చేయడం చాలా ఈజీ అయిపోతుంది. చైనా ఐ మీన్ చైనాకి. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. శ్రీలంకలో చాలా వరకు ఇంపార్టెంట్ తీసుకొస్తున్నారనమాట. సో, దాని బేసిస్‌కి మనకి ఏం చెప్తున్నారంటే మనకిక్కడ బట్ వీళ్ళు మనకి ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నారు. హాస్పిటల్ కడుతున్నారు. మెయిన్ ఎందువల్ల అంటే బికాస్ మన ఇండియాని పూర్తిగా మన వర్టికల్ బంధించడం కోసం అని చెప్పేసి, సరౌండ్ చేయడం కోసం అని చెప్పేసి మనకు చైనా టాక్టిక్స్ చేస్తా ఉంది. సో, ఒకవేళ వార్ జరిగిందనుకోండి, ఈ కంట్రీస్ మనకు అపోజిట్ అయ్యాయనుకోండి ఏమవుతుందంటే మన ఇండియన్ మేము సేవ్ చేసుకోవడం లేదంటే వాటికల్ వార్‌లో గెలవడానికి ట్రై చేయడం చాలా మీకు కష్టమైపోతుందన్నమాట. దాని బేసిస్‌కి మనకి ఆల్రెడీ చెప్తున్నారు ఈ ఆర్టికల్స్. ఓకేనా? దిస్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్. ఈరోజు నేను ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఇవేనండి. టుమారో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఇంకొన్ని డిస్కస్ చేస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సపోర్ట్ అస్. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ షేర్ అవర్ వీడియోస్. థ్యాంక్ యూ.